కొమ్మినేని శ్రీనివాసరావు గారు తనను అనని వ్యాఖ్యలను తనకు ఆపాదించుకుంటూ ఏదో మహిళల గౌరవానికి భంగం వాటిల్లే విధంగా ఆయన మాట్లాడారు అని, సపోర్ట్ చేశారు అని, అరెస్ట్ చేసి జైలుకు పంపిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో పెద్ద చర్చకు కారణమైంది. అసలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన వ్యక్తులకు మహిళలంటే ఎవరికి గౌరవం ఉంది అనే దాని మీద చర్చోపచర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్గా జగన్మోహన్ రెడ్డి గారు మహిళలను ఎక్కడైనా కనుక అగౌరవపరిచే విధంగా మామూలుగానే ఆయన ఒక పరిధి దాటి మాట్లాడరు. మహిళలను అగౌరవపరిచే విధంగా మాట్లాడిన వీడియోలు అయితే ఎక్కడ ఏమీ దొరకడం లేదు. అటువైపు తనను వ్యతిరేకించే వాళ్ళు ఎంత వెతుక్కుంటున్నా కూడా. అండ్ అదే సమయంలోనే చంద్రబాబు నాయుడు గారు ఆయన మరికొందరు ఆయన మహిళల్ని ఏ విధంగా కించపరుచుకుంటూ మాట్లాడుతున్నారో, మహిళలు అంటే వాళ్ళకి ఎలాంటి గౌరవం ఉందో చూడండి అని కొన్ని వీడియోలు సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలాంటి కొన్ని వీడియోలను పోస్ట్ చేసి మహిళలంటే ఎవరికి గౌరవం, ఎవరు డీసెంట్గా ఉంటారు ఏంటి అనే దాని మీద ఒక పెద్ద ట్వీట్ చేశారు. ఆ వీడియోలు ఈవెన్ చంద్రబాబు గారు మాట్లాడింది. ఆ వీడియోలు చూసే కంటే ముందు, ఆయన పోస్ట్ చేసే కంటే ముందు ఆయన యాడ్ చేసినటువంటి ట్విట్టర్లో కమెంట్స్ ఏంటి? ప్రీవియస్ గవర్నమెంట్ అండర్ వైఎస్ఆర్సీపీ నోటబుల్ ఫర్ ఇట్స్ ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ అడ్మినిస్ట్రేషన్, జస్టిస్ డ్రివెన్ అప్రోచ్ and groundbreaking welfare programs has been deceitfully replaced by Chandrababu's government, which is seemingly a chaotic, authoritarian regime driven by infamous Red Book governance. Incapable and deceiving people in fulfilling his grand welfare promises, Babu chose to distract the public by unleashing choice in an attempt to hide these failures. తన సంవత్సర కాల ఫెయిల్యూర్స్ దాచిపెట్టుకోవడం కోసం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. అంతకుముందు మా ప్రభుత్వం మంచి పరిపాలన అంటే మా ప్రభుత్వం మంచి ఎఫిషియన్సీ, ట్రాన్స్పరెన్సీ, అవినీతి రహిత అడ్మినిస్ట్రేషన్, అందరికీ న్యాయం, ఇటువంటి విషయాలతో ఫేమస్ అయితే వీళ్ళు మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగంతో వీళ్ళ ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకుంటున్నారు. The instance of falsely implicating senior journalist Komminieni Srinivasarao Garu for remarks he never made and arresting him is not actually law enforcement, it's pure political vendetta. He merely moderated a debate and how unfair and irrelevant it is to hold him responsible for that. Babu's government twisted the narrative, weaponized it and orchestrated violent statewide attacks and Sakshi media offices, all under the guise of protecting women's dignity. Nevertheless, what kind of dignity are they claiming to protect? These videos clearly reflect their true attitude, disrespect and disconnect from the values they pretended to uphold. మహిళల గౌరవం అని చెప్పి ఇంకేదో అని చెప్పి వాళ్ళకి సంబంధం వాళ్ళు ఏమాత్రమో కూడా ఫాలో కాని విషయాల్లో సాక్షి పత్రికను, సాక్షి కార్యాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేశారు. అసలు వీళ్ళ మహిళల గౌరవం గురించి మాట్లాడేదని కొన్ని వీడియోస్ పోస్ట్ చేశారు. యాజ్ అన్ ఇండికేటర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇన్సెన్సిటివిటీ, ద స్టేట్ హ్యాస్ విట్నెస్డ్ 188 rapes and 15 rape murders in 1 year. Even recently, an intermediate tribal student of Anantapur district was found murdered and her body jumped into woods with signs of a brutal attack. In Edugurallapalli, a 9th grade Dalit girl was gang raped by 14 TDP-linked men for 6 months. She became pregnant and the victim's family has since gone missing amid serious allegations of political pressure and police inaction. Is this the safety they promised? Is this the dignity they protected? Clearly, both their actions and attitude towards women are disgraceful, and it is preposterous that they file grudge-bearing charges in the gap of dignity. సో ఈ వీడియోస్ అన్ని పోస్ట్ చేశారు. చంద్రబాబు గారు అనేది బాలకృష్ణ గారు
ఇది పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పోస్ట్ చేసిన వీడియోస్. తాను పోస్ట్ చేసిన వీడియోస్ ఎవరి డిగ్నిటీ గురించి మాట్లాడుతున్నాను. దాని కింద వాళ్ళ టీం మరికొన్ని వీడియోస్ కానీ పోస్ట్ చేశారు వరుసగా థ్రెడ్. ఈ సైకో నా కొడుకు జగన్మోహన్ రెడ్డి, నీకు పుట్టిన పిల్లలు నీకు పుట్టలేదురా అంటారు. ఇదే అప్పుడు నువ్వేం చెబుతావు సమాధానం? నీ పిల్లలు డిఎన్ఏ వేసి వాళ్ళ మెల్లో వేసి వీళ్ళు నాకే పుట్టారని రుజువు చేసుకుంటావా? నీ ఇద్దరు ఆడబిడ్డలు ఉసురు నీకు ఈరోజు తగులుతోంది. నీ అత్తగారు ఉసురు ఈరోజు తగులుతోంది. మా వాడిపోయిన రోజా, మా సిగ్గులని రోజా, డబ్బుల కోసం కకృతి పడే రోజా. జగన్ రెడ్డి గారి బహిరంగ సభలు చూశాక ఇంత లేఖనా కొడుక, ఇంత అలగానా కొడుక, ఇంత నీచపు నికృష్టముండా కొడుక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యింది. ఇక్కడ రేగితే నాకు ముఖ్యమంత్రి వాళ్ళ అమ్మమ్మ కూడా ఎవరో గుర్తురాడు. జగన్ ఎంత, జగన్ బతుకెంత. సో ఈ వీడియోస్ అన్నీ కనుక వరుస పెట్టి పోస్ట్ చేసుకుంటూ వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి టీం. వీళ్ళు కూడా సరే డిగ్నిటీ గురించి ఇంకొక దాని గురించి బేసిక్గా ఎవరేమీ ప్రత్యేకంగా ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అది వేరే విషయం అనుకోండి. అండ్ మోరోవర్ ఆయన అనని వ్యాఖ్యలు కదా. ఒక డిబేట్ కండక్ట్ చేస్తే లైవ్లో ఎవరో మాట్లాడిన దానికి ఈయన బాధ్యత చేసి అరెస్ట్ చేసేసి జైలుకు పంపించేయడం. ఇప్పుడు ఇటువంటి వ్యాఖ్యలను చేసిన వాళ్ళు మీ అమ్మ మొగుడా అన్న వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి వరుసగా ఇప్పుడు మరి ఇటువంటి వాటన్నిటికీ ఏం సమాధానం చెబుతారు అని చెప్పి చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి ఇంగ్లీష్లో ట్వీట్ చేసి మరికొందరిని ట్యాగ్ చేసుకుంటూ ఈ వీడియోస్ పోస్ట్ చేసి దీన్ని జాతీయంగా కొందరి దృష్టికి తీసుకెళ్లే విధంగా ట్వీట్ చేయడం అన్నది. జగన్ గారు కూడా చూడండి ఎవరు మహిళలు అంటే గౌరవం ఉంటుందో అని చెప్పి ఆ వీడియోలు పోస్ట్ చేయడం ఇంట్రెస్టింగ్.